హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరోహి వాల్స్. ఈ రోజు మనం చూడబోతున్నాం బ్యూటిఫుల్ యూరోపియన్ స్ట్రీట్స్. యూరోప్ లో ఉన్నటువంటి నగరాలు ఏ విధంగా అయితే మనకు స్ట్రీట్స్ కనిపిస్తాయో అదే విధంగా ఆర్టిఫిషియల్ గా ఇక్కడ పెట్టబడినటువంటి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అయితే ఈ రోజు మనం చూడబోతున్నాం. అదే మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి యూరోపియన్ స్ట్రీట్ వ్యూ అనేది మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే లొకేషన్ మనం చేరుకున్నాం. వెహికల్స్ అయితే ఎంట్రీ అనేది రెస్ట్రిక్టెడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజులో చాలా బ్యూటిఫుల్ గా క్లీన్ అండ్ నీట్ ఇక్కడైతే మెయింటైన్ చేస్తూ మంచి కలర్ఫుల్ బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ తో. సో మన ఇంటికి ఏదైనా ఎలివేషన్ కావాలనుకుంటే ఇందులో కొన్ని మోడల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ స్ట్రీట్ అప్రాక్సిమేట్లీ ఒక 200 మీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో వన్స్ ద ఫినిష్ ద స్ట్రీట్ we will ready to go for airport at right side. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా సినిమాలో యూస్ చేసేటువంటి సీరియల్స్ లో యూస్ చేసేటువంటి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అదే ప్యాటర్న్ లో ఇక్కడైతే కట్టబడి మనకు కనిపిస్తున్నాయి. బట్ ఒరిజినల్ బిల్డింగ్స్ కాదు ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ సెట్స్. సో మనం చూస్తున్నాం ఇక్కడ మ్యూజిక్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో టూరిస్టులకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గకుండా వీళ్ళైతే చూసుకుంటారు రామోజీ ఫిల్మ్ సిటీలో. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో మనకు 1 minute కూడా వెయిట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవ్వడానికి లేదు. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఏరియా ఈజ్ దేర్ ఈజ్ ఏ బస్ అనేది అన్ని దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ బిల్డింగ్స్. ఒక 10 minutes కి వెళ్ళి మనమైతే మోనర్స్ అయిపోవచ్చు. సో సెల్ఫీ కోసం అయితే ఇక్కడ సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పాలి యూరోపియన్ స్ట్రీట్స్ అనేది. కిడ్స్ ఇక్కడ ఆడుకోవడానికి అండ్ డ్రైవ్ చేయడానికి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కార్స్ అండ్ బైక్స్. సో పెయిడ్ సర్వీస్ ఇక్కడ. ముందు కనిపిస్తుంది కదా, ఇదే స్ట్రీట్ ఎండ్ అనేది. సో మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే ద వే ఆఫ్ ఎయిర్పోర్ట్ అని రాసి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ టేక్ రైట్ వీ విల్ గెట్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, యూరోపియన్ స్ట్రీట్ వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేశారు కదా. సో రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. మనకి కావాల్సిన ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి జస్ట్ బోర్డ్స్ మార్చడం జరుగుతుంది సినిమాలో ఏ విధంగా కావాలో ఆ విధంగా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే బ్యూటిఫుల్ లాన్ అనేది గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి కనిపిస్తుంది. సేమ్ వ్యూ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో హైదరాబాద్ ఆ విధంగా అయితే ఎంట్రన్స్ లో మనకి కనిపిస్తుంది. పిల్లర్స్ అండ్ అవుటర్ ఎక్స్టీరియర్ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎంట్రీ, సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్, బోర్డింగ్ ఏరియా అండ్ ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా అయితే బోర్డింగ్ పాస్ ఏరియా ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే లుక్ అనేది మనకి కనిపిస్తుంది ఇన్సైడ్ మనం వెళ్ళేసరికి. ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనకి కనిపిస్తుంది. వెయిటింగ్ ఏరియా అనేది మనకి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, బోర్డింగ్ ఏరియా. సో మనమైతే ఫైనల్లీ ఏరోప్లేన్ లోకి వచ్చేసాం. చూస్తున్నారు కదా, సీటింగ్ అనేది, విండోస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బై ఎయిర్ ఫ్లైట్లో ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో అదే విధంగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. వీడియో ఇక్కడతో మనకి ఫినిష్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, రామోజీ ఫిల్మ్ సిటీలో నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.